హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈరోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। ఏమి ఆలోచిస్తున్నావు? ఇన్ హిందీ క్యా సోచ్ రహే హో। ఏమి అంటే క్యా, ఆలోచిస్తున్నావు అంటే సోచ్ రహే హో। ఏమి ఆలోచిస్తున్నావు? ఇన్ హిందీ క్యా సోచ్ రహే హో। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యూ థింకింగ్। జీవితం గురించి ఇన్ హిందీ జిందగీ కే బారే మే। జీవితం అంటే హిందీలో జిందగీ, గురించి అంటే కే బారే మే। జీవితం గురించి ఇన్ హిందీ జిందగీ కే బారే మే। ఇన్ ఇంగ్లీష్ అబౌట్ లైఫ్। ఏం జరిగింది? ఇన్ హిందీ క్యా హువా। ఏం అంటే క్యా, జరిగింది అంటే హువా। ఏం జరిగింది? ఇన్ హిందీ క్యా హువా। ఎవరైనా ఆలోచిస్తే మనం అంటాం కదా, ఏంటి ఏమైంది, ఏం జరిగింది అంటాం। ఏం జరిగింది? ఇన్ హిందీ క్యా హువా। ఇన్ ఇంగ్లీష్ వాట్ హ్యాపెండ్। రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి। ఇన్ హిందీ దిన్ బహుత్ జల్దీ బీత్ గయే। రోజులు అంటే దిన్, చాలా అంటే బహుత్, త్వరగా అంటే జల్దీ, గడిచిపోయాయి అంటే బీత్ గయే। రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి। ఇన్ హిందీ దిన్ బహుత్ జల్దీ బీత్ గయే। గడిచిపోవడాన్ని హిందీలో బీత్ జానా అంటారు। జల్దీ అంటే త్వరగా, దిన్ బహుత్ జల్దీ బీత్ గయే। ఇన్ హిందీ ద డేస్, ఇన్ ఇంగ్లీష్ ద డేస్ పాస్డ్ వెరీ క్విక్లీ। దీనినే జీవితం అంటారు। ఇన్ హిందీ ఇసీ కో జీవన్ కహతే హే। దీనినే అంటే ఇసీ కో అంటారు। జీవితం అంటే హిందీలో జిందగీ అంటారు, జీవన్ అంటారు, రెండు కూడా అంటారు। దీనినే జీవితం అంటారు। ఇన్ హిందీ ఇసీ కో జీవన్ కహతే హై। ఇన్ ఇంగ్లీష్ దిస్ ఈజ్ కాల్డ్ లైఫ్। గత రోజులు తిరిగి రావు। ఇన్ హిందీ బీతే దిన్ వాపస్ నహీ ఆతే। గత రోజులు అంటే గడిచిపోయిన రోజులు అని। గత రోజులు తిరిగి రావు। ఇన్ హిందీ బీతే దిన్ వాపస్ నహీ ఆతే। గత అంటే బీతే, రోజులు అంటే దిన్, తిరిగి అంటే వాపస్, రావు అంటే నహీ ఆతే। గత రోజులు తిరిగి రావు। ఇన్ హిందీ బీతే దిన్ వాపస్ నహీ ఆతే। ఇన్ ఇంగ్లీష్ ద పాస్డ్ డేస్ do not come back। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। మీ జీవితంలో రోజులు ఏదైనా ఫాస్ట్గా గడిచినవి ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।